హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారు వ్లాగ్ ఛానల్‌కి. అయితే ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైందా? కొంతమందికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఏంటి ఈరోజు వీడియో అంటే బొమ్మలు చూపిస్తున్నాను అనమాట. బొమ్మల కొలువు పెట్టట్లేదు. బొమ్మలు చూపిస్తున్నాను. చాలా మంది బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా! ఈ దసరా కదని. అలా పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుద్ది కొంచెమైనా అని చెప్పేసి చూపిస్తున్నాను. అయితే ఈ అన్ని బొమ్మలు ఎందుకు తెచ్చానో ఏంటో నేను చెప్తాను. అయితే మొన్న ఒక వీడియో పెట్టానండి. మినీ గార్డెన్ చిన్న బుల్లి మా గార్డెన్ బాల్కనీ గార్డెన్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను బొమ్మలది ఇల్లు అవన్నీ చిన్న చిన్న మినియేచర్ బొమ్మలు ఇవన్నీ పెట్టాననమాట. మీకెవరికైనా బొమ్మల వీడియో కావాలి అంటే చెప్పండి. నేను చేస్తాను అని అని చెప్తే కామెంట్స్‌లో చాలామంది కామెంట్ చేశారు. వేరే వీడియోల్లో కూడా మీరు బొమ్మలు చూపిస్తానన్నారు చూపించలేదు అని చెప్పి అడిగారు. అయితే టైం కుదరలేదు. అందుకనే నేను చేయలేదండి. ఇప్పుడైతే మీ అందరి కోసం బొమ్మలు చూపిస్తాను. ఎందుకు అన్ని బొమ్మలు చేశానో చూపిస్తాను. కానీ దాని వెనకాల ఉన్నంత కష్టం బాబోయ్! కానీ హ్యాపీ అలాగే ఉంటది. కష్టం అలాగే ఉంటది. చూపిస్తాను. విజయ గారు మీరు బాగా రెడీ అయిపోయి వంటశాలకొచ్చి బాగా చెప్తున్నారు. ఇలా ఉంటదా ఇల్లు అనేసి వాళ్ళకి లేని డౌట్లు పెట్టుకే అవన్నీ ఏంటి సామాన్లన్నది కూడా మీకు ముందు ముందు ఎలాగో తెలుస్తది. పదండి అయితే ఈ బొమ్మలు. ఇదిగోండి మన బొమ్మలు. ఇవే కాదండి ఇంకా ఉన్నాయి పట్టుకొస్తున్నాను. పదండి. ఇవి అట్టపెట్టెలో పెట్టేసాం కదండి మళ్ళీ అందులో వేయడం ఎందుకు డైరెక్ట్‌గా చూపిద్దాం మీకనేసి తీసుకొస్తాను. ఓగోగో. ఆగు వస్తున్నా. నేను లైట్లు ఆర్పేసి వస్తాను. ఫ్యాను, లైట్లు ఏసేస్తే బోలెడు కరెంట్ బిల్ వచ్చేద్ది మరి. అదేటి కదా! అవునవును. యాహ్! అయితే ఫస్ట్ నేను ఎక్కడి నుంచి బొమ్మలైతే స్టార్ట్ చేశానో, ఏ బొమ్మలు చేశానో ఆ బొమ్మల గురించి చెప్తానండి. ఎందుకంటే నేను 3 ఛానెల్స్ చేశాననమాట ఫస్ట్‌లో. అవి 3 ఛానెల్స్ ఆపేసిన తర్వాత వంటశాల కుకింగ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అది రన్ చేస్తున్నాను. అలాగే వింటున్నారా కూడాను. మినియేచర్ ఛానెల్ సెపరేట్‌గా పెట్టి చేశాను. నిజంగానండి ఇంత బండరాయి తీసుకొస్తే నత్తి మీద ఏస్తే ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంది. మినియేచర్ ఛానెల్స్ చేయడం అంటే మాటలు కాదనమాట. ఎంత హార్డ్ వర్క్ అంటే ఎందుకంటే అనుభవిస్తేనే గాని తెలీదంట. లోతుకి దిగితేనే గాని అర్థం గాదంట అది. ఏ బొమ్మలైతే చేశానో, ఆ బొమ్మలు మీకు ఎవరికైనా గాని ఉపయోగపడతది. ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఉపయోగపడతదని ఫస్ట్ అయితే చూపిస్తాను. ఒకసారి చూపిస్తారండి. ఫస్ట్ మేము చిన్న బొమ్మలు స్టార్ట్ చేసామండి. అసలు మినియేచరే చిన్న బొమ్మలతో స్టార్ట్ చేసాం. ఈ సారీ అది ఎంత కష్టపడి కట్టామో ఆ చిన్న బొమ్మలకైతే. ఇక్కడ చూడండి జంట బొమ్మల కింద అవి రెడీ చేసాం. అంటే మేము ఫస్ట్ ఉగాది వీడియో చేసాము. తర్వాత సీతారాముల కళ్యాణం చేసాం. సీతారాముల కళ్యాణానికి పీటల మీద వీళ్ళిద్దరే కూర్చున్నారనమాట. అది. అయితే రాముల వారి డ్రెస్సింగ్ అది తీసేసి వేరే ఒక మేకప్ అది చేసాం తర్వాత. ఇది ఆంజనేయ స్వామి చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి. ఆ క్యాప్స్ తోటదిని ఇయర్ రింగ్స్ అది చేస్తాం చూడండి. ఆ క్యాప్స్ తోటది చేసామనమాట. అక్కడికొచ్చిన పేరంటాళ్ళు అందరూ అనమాట. అసలు మంచి మంచి సారీసు. చాలా మంచి సారీస్ కట్టుకున్నారు. ఇంకా కొన్ని బొమ్మలైతే పాడైపోయినియి. ఇదిగోండి పెద్దవాళ్ళు. మనకక్కడ అందరూ పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా! మరి అలా కూడా కట్టాలి కదా చీరలు. మరి పంతులు లేకుండా ఎలాగండి? బ్రాహ్మణులు లేకుండా పెళ్లెలాగవుద్ది? కదా! అందుకని ఇద్దరు పంతులనైతే రెడీ చేసాము. వాటిలకి మా రేణు కట్టింది చీరలైతే పంచెలైతేని. ఇది మన సీతమ్మ తల్లి. చూసారు కదా! ఎంత అందంగా అసలు ఇప్పుడు కాదండి. అప్పుడు రెడీ చేసినప్పుడు ఇంకా చాలా బావుంది. ఆ పూల దండలు, మంగళసూత్రాలు, హారము, బాసికము మొత్తం ఆ పట్టు బనారస్ పట్టు చీరండది. ఆ చిన్న బ్లౌజ్‌లో ముక్క మిగిలితే అది అమ్మవారికి కట్టాం. పట్టుదే అసలు చాలా కాస్ట్‌లీ గూడా అనమాట అది సారీ అయితేని. అసలు చాలా బావుంది కదా! ఈ ఒక్క బొమ్మ ఉంచుతున్నాననమాట. ఈ చిన్నవన్నీ ఎందుకంటే పాడైపోయినాయి కొన్ని. అందుకని పిల్లలు ఆడుకోవడానికి ఎవరికైనా ఇచ్చేస్తానవి. అయితే దీని తర్వాత అన్నీ పెద్ద బొమ్మలే. ఇక్కడి నుంచి పెద్ద బొమ్మలే వీడియోస్ చేశాను. చిన్న వాటిలతో చేయలేదు. ఇది చూసారా మెయిన్ క్యారెక్టర్ అండి. నేను అన్ని మినియేచర్ వీడియోస్‌లో మెయిన్ క్యారెక్టర్‌గా తిన్ని ఒక పెద్దావిడలాగా పెట్టాననమాట. అయితే ఫస్ట్ ఈ సారీ కట్టాము. తర్వాత వేరే సారీ కడతాను. హెడ్ మాత్రం మార్చేస్తూ ఉంటాననమాట. ఎందుకంటే ప్రతిసారి సారీ ఓపెన్ చేసేయాలంటే కష్టం కదా! అందుకని జెప్పేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా మార్చేవాళ్ళం అన్నది. ఇక్కడ చూడండి ఇంకొక బొమ్మకు కూడా సేమ్ అలాగే సారీస్ అంటే కాటన్ సారీస్ కొన్ని, లెనిన్ సారీస్ కొన్ని చాలా చీరలు కట్టాము. అన్నీ వీడియోస్‌లో మీకు షార్ట్ వీడియోస్ పెడతాం కదా! చూపిస్తాను. ఈ హెడ్ తీసేసి ఈ హెడ్ పెడతాననమాట. అంటే ఊరికే టెంపరరీగా పెట్టాను ఇంతకు ముందైతేని. ఎందుకు అనంటే ఈ హెయిర్ అంతా రియల్ హెయిర్ అనమాట. నేను వాటిలిని సూదిలోకి ఎక్కించుకొని చాలా జాగ్రత్తగా 4 రోజులు దాన్ని తయారు చేశాను. అది మళ్ళీ ఇంకా ఓపెన్ చెయ్యను. ఇంక సేమ్ ఇంక అలాగే ఉంటదనమాట. అందుకని ఆ హెడ్ మాత్రమే మారుస్తూ ఉంటాను. అంత మేకప్ అంతా సేమ్ అలాగే ఉంటది. ఇంక మార్చను. ఇక్కడ వచ్చే ఒక ఆమెకి ఈ బొమ్మకి కాటన్ చీర కట్టాను. ఎందుకు అనంటే ఎక్కువ మా వీడియోస్‌లో పని మనిషి క్యారెక్టర్ అనమాట తినది. అందుకని ఆ సారీ కట్టడం గాని అట్లా కట్టాం. ఇవి మనకి క్రాప్ టాప్ కింద. అంటే ఫుల్ మొత్తం ఫ్రాక్ కింద కుట్టేసి
దానికేం చేసామంటే ఒక లేస్ మిడిల్‌లో అతికిచ్చాం. చేతులకి, కింద బార్డరు, మళ్ళీ అలాగే చున్నీ గూడా వచ్చింది చూడండి. ఇవన్నీ నేనైతే కుట్టలేదండి. మా పెద్దమ్మాయి నాకైతే రావు అంత బాగాను. ఈ లంగా ఓణి హాఫ్ పట్టు క్లాత్‌కి మేము కలంకారీ డిజైన్ క్లాత్ ఉంటుంది కదా! బ్లౌజ్ పీసు అది కట్ చేసి చుట్టూ బార్డర్ వేసి, అలాగే ఓణి కూడా కలంకారీ, హ్యాండ్స్‌కి కూడా కలంకారీది లైన్‌గా చిన్న బార్డర్‌లాగా ఇచ్చాను చూడండి. ఇక్కడ క్రాక్ టాప్ కుట్టించాం. అయితే ఇది ఒక బ్లౌజ్ పీస్ అనమాట. సారీస్‌లో బ్లౌజులొస్తే కుట్టించుకోవట్లేదని దీని బొమ్మకైతే కుట్టేసాం. బ్లాక్ కలరే బార్డర్ కింద మధ్యలో కుట్టాము చూడండి. పైన నెక్ షేపు అదంతా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! బావుంటుందని. ఈ సారీ అయితే ఎంత స్టిఫ్‌గా ఉందంటే, దీన్ని కట్టడానికి ఎంత కష్టపడిందో మా అమ్మాయయితే. ఆ ఫ్రిల్స్ అన్నీ నిలబడాలి. మళ్ళీ హ్యాండ్స్ దగ్గర ఇదంతా షోల్డర్ దగ్గర అంతా కరెక్ట్‌గా రావాలి కదా! అందుకు బ్లాక్ కలర్ బ్లౌజేసాం. హెయిర్ స్టైల్ మాత్రం నార్మల్‌గా ఇలాగ వదిలేసాం. అన్నిట్లికి హల్లితే బాగోదు. అన్నిట్లికి పూలు పెట్టినా బాగోదు. కొంచెం స్టైలిష్‌గా కూడా ఉండాలి కదా! అని చెప్పి. ఈ అమ్మాయి చూసారు. ఈ అమ్మాయి కూడా క్రాప్ టాప్. అయితే మనకి నెట్టెడ్ క్లాత్‌లో డిజైన్ ఉంటుంది గదా! ఆ డిజైన్ ఉన్న పీస్ ఉంటే అది కుట్టేసాము. చిన్న ముక్కలవి మిగులుతూ ఉంటాయి కదా! షాపుల్లో. రేణు వాళ్ళ బాబాయ్‌కి టైలరింగ్ షాప్ ఉంది. అక్కడ మిగిలితే చిన్న ముక్కలు ఆ కలర్ బావుంది కదా! కాంబినేషన్ అని ఒక చిన్న పీస్ తీసుకొచ్చి టాప్ కుట్టామనమాట. బావున్నాయి కదా! డ్రెసెస్ అయితేని. ఒక్కటి కుడితే ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తూ ఉంటాయండి కుట్టడానికి. ఈ బొమ్మకు కూడా ఏంటంటే ప్యాంట్ కింద కుట్టి ఒక మోడల్ టాప్‌లాగా కుట్టింది. వెనక సైడు ఆహ్, ఆహ్, డోరీస్ లాగా అన్నమాట. వాటిల్ని ఊరికే ఇట్లా నాట్స్ లాగా వేసేసిందన్నమాట. చూడ్డానికి ఎలా ఉంది? బావుందా? ఏ బొమ్మ మీకు బాగా నచ్చిందో మాకైతే కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నిజంగా చెప్పాలంటే. ఈ సారీ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. మేము బాగా డార్క్ కలరు కొంచెం కొన్ని కలర్స్ ఇట్లా కళ్ళకి కొట్టినట్టు ఉంటుందేమో అనుకున్నాము. కానీ కట్టిన తర్వాత చాలా బాగా నచ్చింది. ఈ సారీ కట్టిన తర్వాత వాటికి తగ్గట్టుగా జ్యువెల్లరీస్ కూడా వేయాలి కదా! సన్నగా చాలా చిన్నగా వేసాం సింపుల్‌గాను నెక్లెస్ కింద. హెయిర్ ముందుకేసుకొని అట్లా టిక్కు టిక్కుమని నడిస్తే భలే ఉంటాయండి ఈ బొమ్మలు మాత్రమును. అయితే ఇక్కడ ఒక బొమ్మ చూడండి. యోగా క్లాసెస్‌కి వెళ్తే ఎలా అయితే రెడీ అవుతారు సింపుల్ డ్రెస్ మీద అలాగనమాట. నైట్ డ్రెసెస్ కింద ఉంటాయి చూడండి. అలాగా డ్రెస్ సింపుల్‌గా అనమాట. అయితే యోగా మ్యాట్ తగిలించుకొని వెళ్తుంది. ఆ యోగా మ్యాట్ కూడా రెడీ చేసాం. ఎందుకు ఈ బొమ్మ రెడీ చేసామంటే యోగా చేస్తున్నప్పుడు ఎలా అందరూ చేస్తూ ఉంటారో, అలాగా ఒక 5, 6 బొమ్మలు చేసి వీడియోస్ కూడా తీసాం. కానీ అప్‌లోడ్ చేయలేదు. వీడియో గూడా లేదనమాట అది. ఈ డ్రెస్ లంగా ఓణి ఒచ్చి ఒక 2, 3 వీడియోస్‌లో ఈ సేమ్ డ్రెస్ తోటే పెట్టాం. అయితే ఇప్పటికి కూడా అదే బొమ్ముందండి. ఎందుకంటే కొన్ని డ్రెసెస్ తీసేస్తే మళ్ళీ సేమ్ రావన్నమాట. ఆ క్లాత్స్ అవి దొరకవు. అందుకని ఆ సంక్రాంతి వీడియోలో ఒక యాంకర్‌గా ఉందన్నమాట ఈ బొమ్మయితేని. చాలా బావుంది. అసలు బొమ్మల్లా చూడట్లేదు. మనుషుల్లాగే చూస్తున్నాను నేనైతే నిజంగాను. ఈ సారీ అయితే అసలు నిజంగా సారీస్ అన్నీ కూడా స్టిఫ్‌గానే ఉన్నాయండి బాబు. అవి ఫోల్డ్ చేయడానికి కింద బోర్డర్స్ దగ్గర ఎంత కష్టం తెలుసా? అలాగే పైన షోల్డర్స్ దగ్గర, చెస్ట్ దగ్గర కరెక్ట్‌గా రావాలి ఆ ఫ్రిల్స్ అదిని. ఆ హ్యాండ్స్ దగ్గర మళ్ళీని ఆ చిన్న బార్డరు మళ్ళీ మ్యాచింగు అదంతాను. అలా అన్నీ రెడీ చేసేసరికి హియర్ రింగ్స్, స్ట్రగ్స్ అవన్నీ గూడా మ్యాచింగ్ పెట్టేవాళ్ళం. ఇగ చూసారా ఈ అమ్మాయిని? నిజంగా నా గుండె జారిపోతదనమాట ఈ బొమ్మను చూస్తే. బొమ్మ అనక్కర్లేదు. అస్సలు నాకెంత ఇష్టమంటే భలే పిచ్చి ఈ బొమ్మంటేని. చాలా బావుంటుందనమాట. ఆ ఓణి ఎంత చక్కగా కట్టిందంటే మా అమ్మాయి నిజంగా చాలా బావుంది. ఆ కలర్ కాంబినేషన్ గూడా అద్దిరిపోయిందనమాట. చాలా బావుంది. ఆ జ్యువెల్లరీ గాని, ఆ బొమ్మ గూడా చాలా బావుంది. అందుకే డ్రెస్ తీయలేదు. అలాగే ఉంచాను ఆ బొమ్మనైతే నేను. కొన్ని మళ్ళీ మనం చేస్తే సేమ్ లుక్ రావనమాట. ఒకటేసారి అది ఇంకా అతుక్కుపోయినట్టు ఉంటది అందం అయితేని. కదా! మీకెలా అనిపిచ్చింది? నాకైతే ఈ బొమ్మ భలే ఇష్టం. ఈ బొమ్మ ఒకటి, ఇంకొక బొమ్మ గూడా ఉందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఎంత బావున్నాయో కదా బొమ్మలైతేని. అయితే ఈ బొమ్మలతో చేసిన ఇప్పుడు దసరాకి వీడియోస్ వస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్ పెడతాను. తప్పకుండా చూడండి. అద్దిరిపోతాయి వీడియోస్ అయితేని. ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలండి. ఇవి వైకుంఠ ఏకాదశికని, మళ్ళీ అట్ల తద్దికని బొమ్మలు పిల్లలది కావాలి గదా! అట్లా నేను రెడీ చేశాననమాట. అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి డ్రెసెస్‌తో ఉన్నాయి. అవన్నీ ఓపెన్ చేసేసాం. వేరే చీరలవి కట్టడానికి. అందుకని చూపించడానికి కుదరట్లేదు. ఇవన్నీ బుల్లి క్యారెక్టర్స్ అనమాట. మెయిన్ పూజలకి వాటిలకి పంతులు గెటప్ అనమాట. ఈ చిన్న పాపకు కూడా ఫ్రాక్ మేమే కుట్టాము. అయితే ఇవన్నీ గూడా చిన్న చిన్న బొమ్మలనమాట మొత్తం. ఇవి ఊర్లో క్యారెక్టర్స్ కింద, మళ్ళీ ఐస్ క్రీమ్ అమ్మే తాతయ్య కింద ఈ పంచ అది కట్టామనమాట. పల్లెటూరు క్యారెక్టర్ ఇవ్వాలి అంటే ఇలాగ గళ్ళ చొక్కా, గళ్ళ పంచ ఏస్తే కరెక్ట్‌గా సరిపోతుంది కదా! అయితే ఈ ఫ్రాక్ చూసారా? ఈ అమ్మాయిదైతే ఫ్రాక్ చాలా బావుంటది. నేనింకా చేతి దగ్గర కింద పట్టుకున్నాం కాబట్టి ఇలా లేసినట్టుంది. లేదంటే గేర్ బాగా వచ్చి చాలా బావుంటుంది. ఇదేంటంటే ఒక 6 ఇయర్స్ అవుతున్నట్టుందండి. మనకి యాంకర్ శ్రీముఖి జీ తెలుగులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కింద ఒక షో చేశారనమాట.
ఆ షోలో శ్రీముఖి ఇదే ఫ్రాక్ వేసుకుంటుంది, ఇది కాదు ఇలాంటి ఫ్రాకే వేసుకుంటుంది. అది చూసి మేము రెడీ చేసాం. ఆ షోల్డర్ దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ అల్లి మరీ కుట్టి మరీ ఫ్రాక్ కుట్టాం. ఎంత బాగుందో! మీకు త్వరలో అన్ని వీడియోస్ లైన్‌గా అప్లోడ్ మధ్య మధ్యలో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాం. తప్పకుండా చూడండి. అయితే ఒకసారి అన్ని వీడియోస్ కలిపి కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం టైం పడతది మొత్తం ఫుల్ వీడియో చేయడానికి. చూసారా ఈ బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో మీకు? మొత్తం సపరివార సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్టుగా ఇదంతా ఈ ఒక్కసారి వీడియో తీశాననమాట. ఎందుకంటే ఈ డ్రెసెస్ అన్నీ చేంజ్ చేసి మళ్ళీ నేను వేరే వేరే కొన్ని కట్టాను. అవన్నీ మళ్ళీ మీకు చూపిస్తానిప్పుడు. ఇదిగోండి. ఇవి జంట బొమ్మలనమాట. అన్నయ్య, వదిన అలాగా వీడియోస్ కింద చేసినప్పుడు ఇవి. మళ్ళీ వీడియోస్‌ని ఆ స్టోరీని బట్టి చేస్తాం కదా! దానికి ఇలాగ ఒక షర్టు, పంచ, మళ్ళీ చీర, నగలు. అయితే చీరలన్నీ మా పెద్దమ్మాయి కట్టేది. జ్యువెలరీస్ ఎక్కువ మా చిన్నమ్మాయి చేసేది. షర్టులు నేను కుట్టేదాన్ని. పంచలు రేణు కట్టేది. ఏ పంచ కట్టనివ్వండి రేణుకి అప్పజెప్పేదాన్ననమాట. కొన్ని జ్యువెలరీస్ కూడా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చేసేది. వీడియో షూట్ చేయాలంటే ఇటు అటు కుదరదు కదా! అందుకని. ఈవిడ మొత్తం అంతా పెద్దరికం వరిస్తూ ఉంటది. ఇంతకుముందు ఫస్ట్ ఒకటి బొమ్మ చూపించాను కదా! అదే బొమ్మకి నేను మళ్ళీ సారీస్ మార్చాననమాట. సారీ చూసారా? అసలు నాకైతే వన్ స్టెప్ వేసుకోవడమే సరిగ్గా రాదు. అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను. ఈ దీనికి చూడండి వన్ స్టెప్ పెట్టి ఎలా కట్టిందో మా అమ్మాయి. ఇంకా బ్లౌజ్ చూడండి. బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్‌కి కూడా ఇట్లా ఇక్కడ గోల్డ్ బార్డరు ఈ హ్యాండ్స్‌కది మామూలుగా బార్డర్ వస్తది కదా! అలాంటి బార్డర్ ఇక్కడ స్లీవ్‌లెస్ ఈ షోల్డర్ దగ్గర పెట్టామనమాట. ఎలా ఉంది? సారీ అయితేని బావుంది గదా! అది చూడండి ఆ ఫ్రిల్స్, ఆ సారీ అదంతా సూపర్‌గుంది గదా! ఇది లాంగ్ ఫ్రాక్. లాంగ్ ఫ్రాక్ మనం కుట్టించుకున్నా కూడా ఏమన్నా ఎక్కడన్నా తేడా వస్తదేమో! కానీ బొమ్మకు కుడితే చూడండి. కానీ బొమ్మకు కుట్టడం అంత ఈజీ కాదండి. మనకు కుట్టడమే చాలా ఈజీ. అసలెంత కష్టమో అసలు చాలా జాగ్రత్తగా చిన్న చిన్న మెజర్‌మెంట్స్ తోటి చూసుకొని కుట్టాలి. ఇవన్నీ ఫ్రాక్స్ గానీ, సారీస్ గానీ అన్నీ మా పెద్ద పాపే చేసేదనమాట. ఇప్పుడు తనకి స్టడీస్ వల్ల అస్సలు అట్ల జోలికి రావట్లేదు. చూడండి ఎంత బావుందో. ఈ బొమ్మలన్నీ ఒకటే డ్రెస్. ఇది చూసారా? ఇవన్నీ వీళ్ళిద్దరు బుడ్డోళ్ళనమాట. ఇగో వీడు మహా అల్లరి. అసలు వీడియోస్‌లో చాలా అల్లరి చేసేస్తూ ఉంటాడు. మామూలుగా కాదు. పాపం వీడు కొంచెం నాలా అమాయకుడనమాట. ఏం చేస్తాం? ఇది ఇవన్నీ ఒకటే డ్రెస్ యూనిఫార్మ్ లాగా. ఒక కుర్తా పైజామా లాగా, ఈ పైజామా లాగా కుట్టించుకున్నారంట. చిన్న పీస్ మిగిలితే, ఆ పీస్ తీసుకొచ్చి ఇలాగా కట్ చేసి మొత్తం ఒక టీమ్ కింద కుట్టేసాం. ఎందుకు అనంటే వినాయక చవితికి మనకి నిమజ్జనానికి అందరూ ఒక డ్రెస్ ఏసుకొని ఇట్లా దాండియా ఆడడము, లేకపోతే ఇట్లా వినాయక నిమజ్జనానికి చేస్తారు కదా! అందుకని చెప్పేసి అలా కుట్టి ఒక టీమ్‌లాగా రెడీ చేసాం. ఎంత హార్డ్ వర్క్ అంటే, ఆ హార్డ్ వర్క్ అది మాటల్లో చెప్పేదైతే కాదండి. అది ఎవరైనా చేసిన వాళ్ళకైతే నిజంగా తెలుస్తదేమో! కానీ దీనివల్ల నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో చేసినప్పుడు. తర్వాత ఈ ఛానెల్ ఆపేసినప్పుడు అంతే బాధపడ్డాను. ఎంత ప్రయత్నం చేసినా అసలు అది మాకు అవ్వలేదనమాట. అసలు ఆ బాధైతే ఇప్పటికి ఉంది. ఇంత కష్టపడ్డాము అసలు సక్సెస్ అవ్వలేకపోయాం కదా! అని చెప్పేసి. మరి నాకు తెలిసి దేనికైనా ఒక టైం వస్తదంటారు కదా! ఆ టైం ఇప్పుడొచ్చిందనుకుంటున్నాను. ఏమో ఇలాగైనా మీ అందరికీ చూపిస్తే మీకైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. బొమ్మల కొలువనే కాదు మినియేచర్ ఛానెల్స్ కూడా చాలా మంది చేస్తున్నారు కదా! అలా అయినా ఉపయోగపడొచ్చు కదా! ఆగా పడిపోయినాయి. అసలెంత కష్టం తెలుసా? వాటిని నిలబెట్టాలంటే ఎంతమంది కావాలో. ఇలా మనం కదిపితే పడిపోతాయన్నమాట బొమ్మలు. అస్సలు నిలబడవు, ఆగవు. చాలా కష్టం ముట్టుకుంటే చాలు. ఇలాగ చూపించినా. నాకు ఇందాక లంగావోణి అంటే ఎంతిష్టమో, ఈ బొమ్మంటే కూడా అంతే ఇష్టం. అస్సల. ఐ లవ్ యూ డార్లింగ్. పెట్ సారీస్. ఇదిగో. ఇక్కడ చూడండి. ఎంత బావుంది చూడండి. అసలు మామూలుగా మనకు కూడా ఇంత నీట్‌గా మనం కూడా కట్టుకోమేమో అనిపిస్తది కదా! ఇగో. ఇంకా నలిగిపోయిందండి. చీర మొత్తం ఈ ఫ్రిల్స్ అది ఎంత నీట్‌గా ఇంకా చాలా బావుందో. నలిగిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి చూస్తే తిడతది నన్ను. ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియచేయండి. మీకు కనుక ఈ చీర కట్టిన వీడియో ఒకవేళ చీర కట్టడం చూపించండి అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒక 10 మందైనా కామెంట్స్ చేశారనుకోండి వెంటనే రేపే అప్‌లోడ్ చేస్తాను ఈ చీర కట్టిందైతే. ఈ చీర కట్టిన వీడియో ఆల్రెడీ ఉందనమాట. అలాగే ఉంచాము. ఆ చీర వీడియో మీకోసం అప్‌లోడ్ చేస్తాను. నేను చూపిస్తాను మీకు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చీర ఎలా కట్టాము, ఏమేం కావాలి దానికి అన్నది క్లియర్‌గా. మరి చూసారా? చేతులు కూడా బోర్డర్‌తో పాటు అసల పట్టు బార్డర్‌తో పాటు నారాయణపేట పట్టు ఆ బార్డర్‌తో పాటు కట్టి చూపించాం. బావుంది గదా!
ఇదిగోండి మా మేడం గారు యోగా చేస్తుంది. నేను ఎలాగో చేయట్లేదు కదా! తను చేసేస్తుంది. అందుకే ఇలాగ సన్నగా ఉందనమాట నాజుగ్గాను. అయితే అన్ని బొమ్మల కన్నా కాస్ట్‌లీ బొమ్మనమాట ఇది. ఇది అప్పుడు 1300 పడిందో ఎంతో కరెక్ట్‌గా గుర్తులేదు. కాళ్ళు, చేతులు అన్నీ ఎలా బెండ్ అవ్వాలంటే అలా బెండ్ అయిపోతాయి వీటిలకి. అందుకే యోగాకని యోగా ఒక వీడియో తీసాం. కానీ అది పెట్టలేదు. డిలీట్ కూడా అయిపోయింది. ఈ డ్రెస్ దీనికే వచ్చిందనమాట. ఇది ఎలా కావాలంటే అలా బెండ్ అవుద్ది. ఈ యోగా చేయమంటే యోగా చేస్తది. ఎక్సర్‌సైజ్ చేయమంటే ఎక్సర్‌సైజ్ చేస్తది. అందుకే కాస్ట్ ఎక్కువ. కానీ దీనికి నల్ల జుట్టు వచ్చుంటే బావుండు. జుట్టు రాలేదు. కానీ బొమ్మలు తీసుకునేటప్పుడు ఏంటంటే బ్లాక్ హెయిర్స్ ఉన్న అవి బొమ్మలు రావనమాట మనకి. అన్నీ ఇగో ఈ గొర్రెబొచ్చులాగా ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. ఇవి బ్రౌను. కొన్ని ఉన్నాయండి బ్లాక్‌వి. స్టార్టింగ్‌లో నేను మినియేచర్ స్టార్ట్ చేసినప్పుడు దొరికినియి. తర్వాత నాకు దొరకలేదనమాట. ఏవేవో తిప్పలు పడతా ఉన్నాం. ఇప్పటి వరకు వినాయక చవితికి చేసిన ఒక టీమ్‌ని చూపించాను కదా! ఇప్పుడేంటంటే కృష్ణాష్టమికి అంటే దానికన్నా ముందే చేసామనుకోండి. కృష్ణాష్టమికి ఎలా చేసాం ఏంటి అన్నది కూడా చూపిస్తాను అవన్నీని. అవన్నీ ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానెల్. అలాగే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మా కష్టానికి యూట్యూబ్ వాడు గుర్తించలేదు గానీ ఆ రోజు. ఇప్పుడు మీరైనా గుర్తించండి ఇలాగైనా. ఓకే. చూడండి ఇవన్నీ గోపికలు. మన కృష్ణాష్టమికి టీమ్ కింద చేసాం కదా! గోపికలనమాట. గోపికలు చాలా అందంగా ఇవి బనారస్ క్లాతు, పైన నెట్టు, లేసులు వేసి కుట్టడం. ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క రోజు పైనే పెట్టేసేదండి. జ్యువెలరీ అంతా ఒకసారి చేసేవాళ్ళం. డ్రెసెస్ ఒకసారి కుట్టేవాళ్ళం. హెయిర్ స్టైల్ అంతా ఒకసారి చేసేవాళ్ళం. హెయిర్ స్టైల్ గూడా ఒకసారి మీకు వేరే వీడియో కోసం చేసిన హెయిర్ స్టైల్ అండి ఇదిగో. ఇక్కడ చూసారా? ముడి ఎంత పెట్టిందో మా అమ్మాయి. హ్మ్. ఈ డ్రెస్ ఫస్ట్ బతుకమ్మ సాంగ్స్‌కి డ్రెస్ కుట్టిచ్చాం ఈ అమ్మాయికి. ఎన్ని బట్టలున్నా సరిపోవు. మా పిల్లల కన్నా ఎక్కువ వీళ్ళకే. అసలు నిజంగా. ఈ బ్లౌజెస్ కూడా ఎంత బాగా కుట్టిందో అసలు మోడల్‌గా. అయితే దీని పైన ఇది వేసేస్తే గోపికలా అవుతుంది గదా! అని చెప్పి వేసేసాం అంతే. పెడతానండి. షార్ట్ వీడియోస్ పెడతాను. అప్పుడు చూడండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గూడా క్రియేట్ చేస్తున్నాము. చేస్తే ఈ వీడియో అప్‌లోడ్ చేసే లోపల మీకు లింక్ పెడతాను. ఓకే. మయ్యా యశోద లా 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 లా. తరననననన. యశోద ఎలా ఉన్నది చెప్పండి 'యశోద'? బావుంది గదా! అసలు ఆ డ్రెస్సు అదంతా అంటే వీళ్ళందరికన్నా కొంచెం ఇంకా బావుండాలి 'యశోద' అని చెప్పేసి చాలా అసలు ఆ బ్లౌజ్ కలర్ చూడండి ఒక్కసారి. ఆ గ్రీన్ కలరు, ఈ వైటు ఇదంతా మా అమ్మాయి డ్రెస్‌దనమాట. అంటే ఈ క్లాత్ ఒక డ్రెస్ క్లాత్‌ది. ఇవి లేసులు అవన్నీ కుట్టి చాలా హార్డ్ వర్క్ చేసాం. అసలది మాటల్లో చెప్పలేమనమాట. నిజంగా దీని హార్డ్ వర్క్ అయితే. మరి కృష్ణుడేడి అని అనుకుంటున్నారా? గోపికలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళున్నారు కదా! కృష్ణుడిని మాత్రం మేము చాలా చిన్న చిన్నయి చేసామనమాట. మా కృష్ణుడు బొమ్మను చూడండి. నెమలికతో పాటు అన్నీ పెట్టాము. జయ కృష్ణ 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 హరే. కృష్ణుడు పక్కన రాధ ఎలా ఉందో, రాధాకృష్ణుడి బొమ్మలు 2 చిన్న సైజే చేసామనమాట. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న క్లాత్స్ తోటి కట్ చేసి ఇవన్నీ రెడీ చేసుకున్నాము. జ్యువెలరీ కింద. నార్మల్‌గా ఇప్పుడు మనకి హల్దీ ఫంక్షన్స్‌లో అది యెల్లో కలర్ ఒస్తాయి కదా! అట్లా ఇలా రెడీ చేసామనమాట. ఇది ఒక మనకి రాధాకృష్ణుడిది సీరియల్ ఉంది కదండీ! సీరియల్ ఒస్తూ ఉండేది కదా! ఆ సీరియల్‌లో చూసి రాధాకృష్ణుడు ఆ గెటప్స్ అనమాట ఇవి. మామూలుగా మనం నార్మల్‌గా సారీస్ గాని ఇలా కాకుండా ఆ గెటప్స్ వేసాం. అలాగే బలరాముడు. ఇవన్నీ అందులో ఆ సీరియల్‌లో ఉండే గెటప్స్ అనమాట ఇవంతా. కానీ అందులో యెల్లో కలర్‌లో ఉంటది. కానీ మేమిక్కడ కలర్స్ చేంజ్ చేసాం కొంచెం. మీకు మా బుల్లి కృష్ణుడిని చూపించిన కృష్ణుడు బాగా చిన్నప్పుడనమాట. పాక్కుంటూ వెళ్తాడు కదా! అప్పుడు. అదిగో. ఇగో చూడండి. ఏడి కనిపిస్తుందా? ఉన్నాడా కృష్ణుడైతేని. కదా! ఇవన్నీ మీకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కింద పెడతాను. అయితే దేవకి వసుదేవులను కూడా తయారు చేస్తానండి కృష్ణుడిది చేసినప్పుడు. అయితే గడ్డం ఊడిపోతుందండి. గడ్డం పెట్టాం కదా! గడ్డం ఊడిపోతుంది. ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి. ఇదిగో దేవుడు. అయితే దేవకిదేంటంటే సారీ ఏదో వినాయక చవితికి ఎప్పుడో సారీ మార్చడం కోసం దేవకిది సారీ అది చేంజ్ చేస్తామనమాట. ఓన్లీ వసుదేవుడిది మాత్రమే ఉంది. జైలు అవన్నీ తీసాం. ఒక్కటి గాదు అసలు. కథలు చాలా పడ్డాం మేము. అయితే కృష్ణుడు ఏ పని చేసినా, అల్లరి చేసినా గానీ అందులో ఒక అర్థం ఉండేది కదా! అయితే యశోద అల్లరి చేస్తున్నాడని చెప్పేసి ఒక రోలుకి కట్టేస్తే అదెళ్లి చెట్టుతో పాటు ఏరులతో పాటు బయటకొచ్చేస్తే వీళ్ళకిద్దరికీ విముక్తి కలిగిందనమాట. అప్పుడు ఈ గెటప్స్ తోటి ఇలాగా వస్తారు దేవతలు అలాగనమాట. ఆ గెటప్స్ కోసం ఇలాగ రెడీ చేసాము. ఎలా ఉన్నారు చెప్పండి వీళ్ళిద్దరు? బావున్నారు కదా! ఇవి ఈ డ్రెస్సింగ్ అంతా రేణు చేసింది. మా రేణు డార్లింగ్ ఇది ఈ డ్రెస్సింగ్ జేయడం.
అట్లా పంచ ఈయన కృష్ణుడు ఫాదర్ అనమాట. ఇక్కడ నల్ల హెయిర్ ఉండి ఇక్కడ తెల్ల హెయిర్ ఎందుకంటే ఇది ఊడిపోయిందనమాట. లేదు ఎక్కడికో పోయింది. అది కవసమామ. మామ. యూనివర్సల్ మామ అనమాట. మీకు అర్థమైందనుకుంటా. కౌసుడు. చూడండి. బావుంది కదా! డ్రెస్ అయితేని. చాలా కష్టపడ్డామండి ఈ డ్రెస్సులు కుట్టడానికైతేని, పంచలు కట్టడానికి. కుట్టడమే చాలా ఈజీ అనమాట. ఏది కుడదాం, ఇది కుడదామా, ఇన్ని బట్టలేసుకునేవాళ్ళమండి ముందు. అయ్య బాబోయ్! పిచ్చెక్కిపోయేది అసలని ఏం చేయాలన్నది. ఎలా ఉన్నాడు చెప్పండి కౌసుడు? కదా! బావున్నాడు కదా! ఇవన్నీ రెడీ చేయడానికి చాలా కష్టపడ్డామండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీకు ఇంకొకటి భయంకరమైన ఒక బొమ్మను చూపిస్తాను చూడండి. ఉమ్. రేణు, ఆ. ఈ అందాల రాక్షసి పేరేంటి? శూర్పణఖ. హుసే కాదే శూర్పణఖ రావణాసుడి చెల్లి. ఓరి నువ్వు నువ్వు కాదంట. రావణాసుడి చెల్లెలంట శూర్పణఖ. నీ పేరేంటి? నీలాంబరి. హుసే హుసే ఏదో పేర్లు ఆంబరి ఏదో ఉంది మ్యాచింగే. కదే. వీడియో తీసినప్పుడు వాసు. అప్పుడు గుర్తుంది మర్చిపోయాను. నువ్వు నువ్వు ఏ మర్చిపోయి పనక? శూర్పణఖ కాదు. నీలాంబరి కాదు. ఏం పేరు? ఇదిగోండి. కౌసుడు పంపిస్తే అష్టమి రోజు జన్మించిన కృష్ణుడిని చంపడానికి వచ్చిన రాక్షసి అనమాట ఇది. చూసారా ఎలా ఉందో? భయమేస్తుందా? పగటాలు చూడండి. రాత్రి మట్టలు చూడకండి. ఏయ్ సేమ్ పించ్. కొంచెం కలర్ చేంజ్ కదా. అది గ్రీన్. కానీ బొమ్మను చేసిన తర్వాత నాకు ఈ బొమ్మలన్నీ చేసినప్పుడు కానీ ఇది అవుట్‌ఫిట్ ఎలా వస్తది? ఇది చేసిన తర్వాత వస్తుందా లేదా అని. ఒక రాక్షసి బొమ్మని ఇంత అందంగా చేయగలుగుతానా అని నాకనిపించింది. ఎందుకంటే ఈ బొమ్మను రెడీ చేసింది, ఈ కట్టింది నేనే అనమాట. మొత్తం ఈ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ నేనే. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఈ గొర్రె బొచ్చులు లాంటివి ఇలాంటివి మనమే రెడీ చేసేవాళ్ళం అనమాట. అది. ఏయ్ పడిపోకు అసల పడిపోకు. అది. పొగిడిందని పడిపోకు. ఇంకో ఛానల్‌కి నేను చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న బొమ్మలు, బొమ్మలు కాదు అవి రోళ్ళని ఇలా తబలా వాయిస్తారు అవి, కూరగాయలని, బండులని ఒక్కటి కాదండి బాబు సోఫా సెట్స్‌తో పాటు రెడీ చేశాను. సో, కొన్నైతే పాడేసాను ఇంక అసలు నా వల్ల కాలేదు. ఎంత చెత్త పెరిగిపోయిందనమాట. అందుకని అలాంటివి ఉన్నాయి. ఇంకా చాలా చాలా మంచివి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూపించాలన్నా మీకు నాకైతే కామెంట్స్‌లో తెలియచేయండి. ఒక వీడియో అయితే చేసి పెడతాను. నేను మినియేచర్‌కి ఇంకా ఏమేమి కొన్నాను, మినియేచర్ సామాన్లు కూడా చాలా ఎన్ని ఉన్నాయో చెప్పొద్దసలు. అవన్నీ కూడా నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను. అయితే సారీ కట్టడం కావాలి అనంటే మాత్రం ఇప్పుడు ఆ గ్రీన్ సారీ చూసారు కదా బొమ్మ. ఇదిగో ఇక్కడే ఉంది అందాల రాశి. ఈ బొమ్మ సారీ కావాలి అనంటే గనక కామెంట్స్‌లో తెలియచేయండి. మీకు బతుకమ్మ పండగకి, ఇప్పుడు దసరాకి బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా! సారీ కట్టడం కావాలి అంటే నేను పెడతాను వీడియో అయితేని. ఓకే. మరి నచ్చిందా ఈ బొమ్మల వీడియో? నచ్చిందంటే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఎన్ని సార్లయితే ఎందుకు అడుగుతున్నానంటే, ఇది నిజంగా నా ప్రాణం అనమాట. అవి చేసేటప్పుడు మేము ఎంత ఇంట్రెస్ట్‌గా ఎంత అసలు ఎలా అంటే, అది మాటల్లో వర్ణించలేము. అంత ఇష్టంగా చేశాము. అందుకని చెప్తున్నాను. మరి నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి కలుసుకుందామండి మళ్ళీని. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.